నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి అసలు అమరావతి వర్సెస్ మావిగాను? ఈ అమరావతిపై ఎందుకు రాద్ధాంతం జరుగుతుంది? అసలు ఈ మావిగాని మాట ఎందుకు వచ్చింది? ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రిసైజ్ గా ఇదే ప్రశ్న. ఇప్పుడు ఆయన అంటే ఏదో అంతకుముందు 3 రాజధానులు అన్నారు, తర్వాత ఇది చట్టబద్ధత వచ్చినప్పుడు రాజకీయంగా తనకు అననుకూలత నెగిటివిటీ వస్తుంది అని తన ఇది ఉనికి చూపుకోవడానికో లేకపోతే తన దీనికోసం ఫేస్ సేవింగ్ కోసమో మావిగాన్ ఒక బెలూన్ వదిలేడు. దాని మీద ఎందుకు రోజు చర్చ పెడుతున్నారు మావిగాన్ వర్సెస్ మావిగాన్ అని? ఇక రెండోది, అమరావతి పైన ఈ రాజ్యాంగం ఎన్ని రోజులు పార్లమెంట్ అనేది ఒప్పుకొని ఇది రాజధాని అని చెప్పి ప్రకటించిన తర్వాత దాన్ని కొనసాగించడానికి బదులు వీళ్ళు కూడా ఏం వ్యతిరేకం కాదు కదా. కాబట్టి మావిగాన్ అమరావతి ప్లస్ మావిగానా, మావిగాన్ మైనస్ అమరావతి, ఈ విషయం వైసీపీ క్లారిఫై చేయాలి. వాస్తవంగా అదేమో ఒకదానికొకటి వాదనలు వేసేసి, అలాగే ప్రభుత్వం వారు కూడా ముఖ్యమంత్రితో సహా మంత్రులతో సహా రోజు మావిగాన్ అనేటటువంటి మాటకు మీరెందుకు అంత వెయిటేజ్ ఇస్తున్నారు? ఇంకా అంతకంటే జగన్ ట్రాప్ లో పడినట్టే కదా. ఇప్పుడు ఆయన మావిగాన్ అని ఒకటి బెలూన్ వేసి ఒక పొలిటికల్ ట్రాప్ వేశారు. మీకు అమరావతి ఉంది, మీకు డబ్బులు ఉన్నాయి, ప్రపంచ బ్యాంక్ ఇచ్చినవి, రైతులు ఇచ్చిన భూములు ఉన్నాయి, పార్లమెంట్ ఇచ్చిన చట్టబద్ధత ఉంది, అన్నింటినీ మించి అన్ని రాజకీయ పార్టీలు ఒక వైసీపీ తప్ప మిమ్మల్ని బలపరుస్తున్నాయి. అటువంటిప్పుడు మీరెందుకు మావిగాన్ అనే మాట అసలు మంత్రుల నోట్లో నుంచి పదే రావాల్సిన అవసరం ఏముంది? అంటే ఆంధ్రప్రదేశ్లో రాజధాని రాజకీయం కొనసాగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీని నుంచి బయటికి రాకపోతే ఈ మావిగాన్ అమరావతి మీద కంటే మావిగాన్ మీద ఎక్కువ చర్చ జరిగితే అది ఎవరికైనా ఎక్కువ ప్రయోజనం. ఇప్పుడు దానికి తగినంటే ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాకు చాలా జయప్రదమైపోయింది, ఏ నోట చూసినా మావిగానే. ఒకవైపున మంత్రులు అన్నారు, హోంమంత్రితో సహా ఇంకా సీనియర్ మంత్రులతో సహా మావిగాన్ అంటే అందరూ నవ్వుకుంటున్నారు, పిల్లలు కూడా నవ్వుకుంటున్నారు, మీమ్స్ వస్తున్నాయి. అంత నవ్వుకున్న దాని గురించి మీరెందుకు సీరియస్ గా తీసుకొని దాని మీద ఒక సీరియస్ పొలిటికల్ డిస్కషన్ పెడుతున్నారు? అంటే ఇక్కడ వైసీపీ టీడీపీ పొలిటికల్ వార్ ముఖ్యమైపోయిందా, లేదా రాజధాని నిర్మాణం ముఖ్యమైపోయిందా? సో ఆల్సో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న మాట్లాడారు, అమరావతి భూములపై బాబు కాకి లెక్కలు. మరి అసలు అమరావతి భూముల మీద మీరు చెప్పండి అసలు లెక్కలు. ఇప్పుడు ఆయన ఎకరం 2 కోట్లు అమ్ముడుపోతుందని మొన్న చంద్రబాబు నాయుడు గారు అధికారిక కార్యక్రమంలోనే చెప్పారు. ఇప్పుడు 2 కోట్లు ఉంది, ఇంకా కొద్ది రోజులు అయితే ఇంకా చాలా పెరగచ్చు. ఆ దూరదృష్టి వీళ్ళకి లేదు. 5,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని మంత్రి నారాయణ చెప్తున్నారు, ఇన్ఛార్జ్ మంత్రి. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 కోట్లు ఉంది అంటున్నారు. దీని లెక్క ప్రకారం ఇన్ని లక్షల కోట్లు వస్తాయని వాళ్ళు అంటున్నారు. అవి కాకి లెక్కలు అనుకున్నప్పుడు నిజమైన లెక్కలు మీరు నిజమైన లెక్కలతో అమరావతిని డెవలప్ చేయండి. ఇప్పుడు మీ దగ్గర ఏం లేదు కదా. పోనీ ఆ మాట శాసనసభకు వచ్చి చెప్పి శాసనసభలో అధికారికంగా వ్యతిరేకిస్తారు, అది కూడా చెయ్యరు. అంటే ఇక్కడ అధికారంలో లేకపోయినా సభకు రాకపోయినా వైసీపీ మాటల చుట్టూనే ఎందుకు ఈ రాజకీయ చర్చ అమరావతి పైన రాద్ధాంతం కొనసాగుతూ ఉంది అనేది ఒక పెద్ద ప్రశ్న అయితే ఇక్కడ ప్రజలను వేధిస్తుంది. ఇగ్నోర్ మావిగాన్ అనేదాన్ని వదిలేసి ఆ చర్చ ఏదో ఆ సెమినార్లు ఏదో వైసీపీ వాళ్ళు పెట్టుకుంటారు. ప్రభుత్వం వారు గివింగ్ వెయిటేజ్ టు ది ఆర్గ్యుమెంట్. సో మావిగాన్ వర్సెస్ అమరావతి, అసలు ఈ పోలిక ఎక్కడది? అమరావతి ఇస్ ఏ రియాలిటీ. 12 కట్టడం పూర్తి కాలేదు కానీ 12 ఏళ్ళ నుంచి ఉంది. దానికి ఇచ్చిన 50,000 ఎకరాల భూములు ఉన్నాయి, చట్టబద్ధత ఉంది, శాసనసభలో చేసింది ఉంది. జగన్ చెప్పిన 3 రాజధానుల్లో కూడా శాసన రాజధానిగా అమరావతి ఉంది, హైకోర్టు ఉంది, శాసనసభ ఉంది. సో మావిగాన్ ఇస్ ఏ మిత్. వాస్తవంగా అది ఒక కల్పన, అది భవిష్యత్తుకు సంబంధించి ఆయన ఊహ చిత్రం, ఆయన మహిష్మతి. అది ఇక్కడ నిజమైనటువంటిది ఒకటి ఉంది కదా. మరి దీన్ని వదిలేసి అంటే నిజమైన ప్రతిపాదన నిధులు కేంద్రం నుంచి ఇంకా నిధులు తెచ్చుకోవాలి, అది ఒక సమస్య. కాబట్టి ఇక్కడ ఒక కృత్రిమ రాజకీయం నడుస్తుంది. ఇక్కడ అనవసరమైన మావిగాన్ మీదనే మీడియాలో కూడా రాయటం, మావిగాన్తో వాళ్ళు దృష్టి మళ్ళిస్తున్నారని వీళ్ళు అంటుంటే మావిగాన్ మీద నుంచి దృష్టి మళ్ళించడానికి వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు అంటే అసలు మావిగాన్ ఏంటి సార్ సెంట్రల్ పీస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్? జగన్ నిజం, మావిగాన్ మిథ్య, అంతే కదా. జగన్ నిజమే కానీ జగన్ చెప్పిన మావిగాన్ ఇప్పటికైతే మిథ్య. అది నిజమైతే అవనివ్వండి, మా ప్లాన్ చాలా అద్భుతమైంది అన్నారు కదా, ప్రకటించండి, దానికి సంబంధించి మీరు ఏదైనా చేయండి. ఆయన ఏమన్నారు సింపుల్గా, ఇవన్నీ కట్టడం ఎందుకు, లోపలికి వెళ్ళి రోడ్డు పక్కన ఇలా వేసుకుంటూ పోతే
విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు పక్కనే రాజధాని ఉంటుంది. అది చాలా మామూలుగా ఎవరైనా రోడ్డు పక్కనే కిల్లికోట్లు అయినా పెడతారు. ఇప్పుడంటే నేషనల్ హైవేలు వచ్చి అన్ని తీసి పారేస్తున్నారు, కానీ రోడ్డు పక్కన నగరాలు గ్రామాలు పెరుగుకుంటూ వెళ్తాయి. అయితే దానికి పెద్ద ప్లాన్ అదంతా కూడా అక్కర్లేదు కదా. కాబట్టి ఇప్పుడు కాకిలెక్కలని వాళ్ళు చెప్తుంటే నేను మీతో చాలాసార్లు చెప్పా, ఒక శ్వేతపత్రం ప్రకటించండి, అమరావతి రాజధాని పొజిషన్ ఇది, అవర్ ఫస్ట్ స్టెప్ ఇది, అవర్ సెకండ్ స్టెప్ ఇది అంటే అది చేయరు. మళ్ళీ వారేమో ఇంకా చాలా మీకు తెలీదు, దీనికి చాలా జరుగుతుందని. ఇప్పుడే నేను తిరగేస్తుంటే నాకు పాత ఒకటి కనిపించింది వర్మ, ఆసక్తికరమైందే. మేము ఒకసారి ప్రత్యేక సంచిక వేసాం. ప్రత్యేక సంచిక వేసినప్పుడు దాన్ని చంద్రబాబు గారు ఆవిష్కరించారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాం. అప్పుడే ఆయన ఒక మాట అన్నారు, ఇది ఆవిష్కరించి నవ్యాంధ్ర ప్రత్యేక నవ్యాంధ్ర ఇంకా అమరావతి పేరు ఇది కూడా జరగల. నేను తాజ్మహల్ కట్టట్లేదు కదా, నేను రాజధాని కడుతున్నాను చెప్పా కదా మీకు. సో రాజధాని చిత్రం మీరు చెప్పండి, పని అయిపోతుంది కదా. కాబట్టి ఈ మావిగాన్ డైవర్షన్ నుంచి బయటికి రావడం అనేది నెంబర్ 1. వాళ్ళు డైవర్ట్ చేస్తారండి, మీరు ఎందుకు డైవర్ట్ అవుతున్నారు? ఇక్కడ ప్రశ్న, ప్రభుత్వం వారు స్పందించకపోతే మావిగాన్ అనే దానికి అసలు ఏముంటుంది? మీడియాలో అందరూ మావిగాను కాదన్నారు, అన్ని రాజకీయ పార్టీలు కాదన్నాయి, ఒక వైసీపీ తప్ప. ఇంక తర్వాత దానికి ఏముంది? ఇంకా ప్రాధాన్యత కావాలని ప్రభుత్వం దాని వైపు తిప్పుతుందా? అదొక పెద్ద ప్రశ్న. డెడ్ లైన్లు, టైం లైన్లు అవి ఏమీ రావు. కాబట్టి ఖచ్చితంగా ఈ మావిగాన్ దీని నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. అమరావతి మీద ఈ అర్థం లేని, ఆచరణకు సంబంధం లేని ఈ రాద్ధాంతం ఎంత మాత్రం కొనసాగకూడదు. చాలామంది పెడుతుంటారు, రకరకాల ట్రోలర్స్ ఉంటారు కదా, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాలా, ఈ అవినీతికి ఏమంటారు, అవన్నీ జరిగితే కదా. ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పా, అమరావతి జరగనే లేదు, నిర్మాణమే లేదు, అవి ఇవి అని ఒకవైపు అనుకుంటూ ఆ భూమి, ఆ విలువ, దాని నుంచి వచ్చిన లక్షల కోట్లు ఎవరు మాట్లాడినా ఇదే కదా. ఇప్పుడు 2 కోట్ల రూపాయలు ఎకరాకు వస్తుందని చంద్రబాబు చెప్పింది కాకిలెక్క అయితే, దాని ఆధారంగా లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పింది ఇంకా కాకిలెక్కే కదా. అది కాదు, ఇంకేదైనా అది కోకిల్ లెక్క అవుతున్నాయి, అవదే. కాబట్టి మొత్తం కూడా ఒక అనవసరమైన రాద్ధాంతం లాగా మారింది. రాద్ధాంతం కాదు, రాజధాని కావాలి. ఒక స్లోగన్ ఏమంటే, అమరావతి పైన రాద్ధాంతం వద్దు, రాద్ధాంతం కాదు, రాజధాని కావాలి. ప్రభుత్వం వారు కూడా తమ మార్గంలో, తమ నిర్మాణం దిశలో రైతులను సమస్యలు కూడా తొందరగా పరిష్కరించి అటువైపు నడవాలి తప్ప ఇంకా అంతకంతకు కూడా ఒకరికంటే ఒకరు ఇంకా అంటే ఎట్లుంటుందంటే, రాజకీయాల్లో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి మీకంటే నేను బాగా, నాకంటే నువ్వు బాగా పోటా పడి మాట్లాడుతున్న పరిస్థితి. సో మావిగాన్ మాట అనవసరం వాస్తవంగా. ఇప్పుడు అది వైసీపీ వాళ్ళే, వాళ్ళు కావాలంటే పెట్టుకుంటారు. వాళ్ళు లెట్ ఇట్ బి వైసీపీ ప్రోగ్రామ్, లెట్ ఇట్ నాట్ బి ఏ జనరల్ సోషల్ ప్రోగ్రామ్. నిన్న ఒక మాట చెప్పారు ఉదాహరణకు, దీనివల్ల ఒక పెద్ద నష్టం కూడా జరుగుతుంది. మన తర్వాత టాపిక్తో కూడా ఉంది. ఇప్పుడు ప్రజల రాజధాని కావాలి, కార్పొరేట్లకు భూములు ఇవ్వటం కాదు. నిన్న ఉదాహరణకి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఆ ప్రాంతంతో బాగా ముడిపడిన సుదీర్ఘ మంచి పేరున్న మనిషి, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎకరాకు 4 కోట్లు తీసుకున్నారు, కార్పొరేట్లకేమో 50,000కి ఇచ్చారు. ఇదెక్కడ న్యాయం అని ప్రశ్నించాడు ఆయన. నిజంగా చాలా జెన్యూన్ కదా. కేంద్ర ప్రభుత్వ సంస్థలు మనకు రావాలి అనుకుంటే ప్రభుత్వ సంస్థలకు తక్కువగా ఇవ్వాలి. గ్రోత్ ఇంజిన్ ఎప్పుడవుతుందండి? ప్రభుత్వ సంస్థలు వస్తే 4 ఉద్యోగాలు ఇస్తాయి, 4 పెట్టుబడులు పెడతాయి, గోడ కడతాయి, ఒక చెట్టు వేస్తాయి. కార్పొరేట్లు ఏం చేస్తాయి? కార్పొరేట్లు రావాలి, వ్యాపారాలు, అది తప్పు కాదు. కాబట్టి ఇటువంటి నిజమైన ప్రశ్నలు లేకుండా, లేకపోతే విశాఖపట్నంలో గూగుల్ గురించి ఇవి వస్తాయి. సో ఈ వేరే చర్చలు ఏం లేవు. ఇప్పుడు వైసీపీ చేసిన దానివల్ల మావిగాన్ వర్సెస్ అమరావతి, అమరావతి వర్సెస్ మావిగాన్, ఇది ఒక క్విడ్ ప్రోకో. ప్రభుత్వం వారికి ఇది కన్వీనియంట్గా ఉంది, వైసీపీ వాళ్ళకు కూడా చూసావా మాకు గన్ ఎంత బాగా పేలింది. ఇప్పుడు గన్ పేలిందా పేలలేదా, ఇది చర్చ. నిన్న ఏబి వెంకటేశ్వరరావు మాజీ పోలీస్ అధికారి ఆయన చెప్తున్నాడు, మీరేదో జగన్ ఆయన ఏదో పిచ్చి పట్టి ఇవన్నీ మాట్లాడుతున్నాడు అది ఇది అనుకుంటున్నారు. అదేం కాదు, ఆయన చాలా తెలివైన పద్ధతుల్లో ఇక్కడ 2 అవరోధాలు సృష్టిస్తున్నారు, మీరు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పారు. ఏబి వెంకటేశ్వరరావు కత్తికి 2 వైపులా పదునన్నట్టుగా ఆయన 2వది కూడా చెప్పారు. అనేక పనుల్లో అవినీతి పొరపాట్లు కూడా జరుగుతున్నాయి, వాటిని కూడా చేయండి, రైతులకు తొందరగా న్యాయం